నీ ఆరాధనలో, నీ సంఘములో నీతి ఉండాలి. నీవు చేసే పనులన్నిటిలో నీతి కనబడాలి. రైచియస్నెస్. ఈ రైచియస్నెస్, ఈ నీతి అనేది ఏమిటి అనంటే, రైచియస్నెస్ అంటే కరెక్ట్గా మీనింగ్ చెప్పాలంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అంటే దేవునితో నువ్వు నిలబడటమే నీతి. అది దేవునితో నువ్వు నిలబడాలి అంటే అన్నిటి కొరకు దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నీకేదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ టైంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నీకేదైనా ఒక శోధన వస్తే ఆ శోధనలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి, జారిపోకూడదు. దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. అది నీతిని వస్త్రములాగా ధరించడం అంటే. మన డైలీ లైఫ్లో ఈ చిన్న చిన్న విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎలాంటివి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఒకసారి ఒక టీచర్ దేవుని వాక్యం విని మారు మనసు పొంది తను చేసిన పాపాలు ఒప్పుకోవటానికి ఎంఈఓ దగ్గరకు వెళ్ళింది. ఆ స్కూళ్ళు అప్పుడప్పుడు వచ్చి తనిఖీ చేస్తుంటారు చూడండి, ఎంఈఓ. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్. అక్కడికి నేను పాపాలు ఒప్పుకోవాలని వెళ్ళింది. ఏంటి ఎంఈఓ దగ్గర ఏం పాపాలు చేసిందేమా? ఆ మారు మనసు పొందుతుంది. ఎంఈఓ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే, అయ్యా నేను చేసే విలేజ్లో పిల్లలు సరిగా రారు స్కూల్కి, క్లాసులో రిజిస్టర్లో పేర్లు ఉండటానికి ఒక 40 మంది ఉంటారు, కానీ వాళ్ళు వచ్చేది దగ్గర దగ్గర ఒక 7-8 మంది వస్తారు. 7-8 మంది పిల్లలే వస్తున్నారని నేను అటెండెన్స్ వేసి మిగిలిన వాళ్ళందరికీ ఆబ్సెంట్లు వేస్తే నీవేం చేస్తున్నావని నాకు పనిష్మెంట్ ఇస్తారు మీరు. అందుకని వాళ్ళందరూ వచ్చినట్లుగా నేను రోజు అటెండెన్స్ వేసేసాను. పిల్లలు రారు కానీ వాళ్ళకి అటెండెన్స్ వేసాను. ఇప్పుడు నేను దేవుని వాక్యం వింటున్నాను, ఇది తప్పు అని నాకు అర్థమైంది. కాబట్టి ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కాబట్టి నన్ను దయతో క్షమించండి. నేను రాంగ్ అటెండెన్స్ వేసి నా రిజిస్టర్లు అన్నీ కూడా రాంగ్ అటెండెన్స్ వేసాను. నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. ఇక నుండి అలా నేను చేయను. వస్తే అటెండెన్స్ వేస్తాను, రాకపోతే ఆబ్సెంట్ వేస్తాను. మీరు నాకు పనిష్మెంట్ ఇస్తే ఓకే, నేను తీసుకుంటా. అంతేగాని నేను నా యథార్థతను కోల్పోను అని ఎంఈఓ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఆయన షాక్ అయిపోయాడు. ఎంత యథార్థంగా ఉంటారా మీరు వాక్యం వినేవాళ్ళు అని. మన యాక్టివిటీస్లో, డైలీ యాక్టివిటీస్లో నీతిని నువ్వు చూపించాలి. నీతిని చూపించాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్సు తను రక్షణ పొందే సమయంలో అంతకుముందు హాస్పిటల్లో ఉన్న మెడిసిన్స్, ఆ సిరప్లు, ఇంజెక్షన్స్ ఎన్ని దొంగిలించి బ్యాగ్లో వేసుకొని వచ్చి సొంతగా వాడుకుందో అవన్నీ లెక్కలు కట్టి మరలా డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పుకొని ఆ బిల్లు అంటే ఎంత అయిందో అదంతా చెల్లించి ఇక నుండి నేను నా ఉద్యోగం యథార్థంగా చేస్తాను, గవర్నమెంట్ మెడిసిన్ నేను అనవసరంగా వాడను అని ఒప్పుకొని అప్పటి వరకు వాడుకుంది తిరిగి చెల్లించేసి యథార్థంగా బ్రతికింది. మరలా ఎన్నడూ ఒక డోలో 650 లాంటి ట్యాబ్లెట్ కూడా ఆశించలేదు తను ఆ డిపార్ట్మెంట్లో నుండి. అది ప్రియరా నీతిని కప్పుకోవటం అంటే.
దేవుని వాక్యం ఉంది, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఈ నీతి పనులు, నీతి కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావో దేవుని సన్నిధి నీకు దగ్గర అవుతూ ఉంటుంది. దేవుడు నిన్ను కప్పుతూ ఉంటాడు. మనమేదో ఆశపడి ఏ తులమో ఏ ఫలమో వస్తుందని ఆశపడతాం, కానీ దేవుని నీతి నిన్ను కప్పినప్పుడు నీకొచ్చే లాభము కానీ నీకొచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. నీతి లేకుండా అవినీతికి పాల్పడితే అది తీరని నష్టము. అంతేకాదు, మన పిల్లలకు కూడా ఆ శాపం వస్తుంది. అది మన పిల్లలకు కూడా శాపాన్ని సంపాదించినట్లు. కాబట్టి మనం చేసే పనుల్లో నీతిని చూపిస్తున్నామా? నీతిని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం ఏం చదువుతున్నావు? 9వ వచనంలో, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీతి అనగా దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఏదైనా సరే నువ్వు చెప్పేది యథార్థంగా ఉండాలి, నువ్వు వాడేది యథార్థంగా ఉండాలి, నీవిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అది నీతిని కలిగి ఉండటం అంటే. ఈ నీతిని గూర్చి మనం బైబిల్లో చదివితే అబ్రహామును గూర్చి ఏమనుంటుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యోబును గూర్చి ఏమనుందో చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. చూసారా, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ప్రభునంతులారా, నీతిని ధరించడం అనేది చాలా చాలా అవసరము. నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే నీతిని నువ్వు కలిగి ఉండాలి. నీ పనుల్లో నిన్ను ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడ నువ్వు యథార్థముగా ఉండాలి. ఇది ఒక వస్త్రం అండి. అబ్రహామును ఈ నీతి ధరించినప్పుడు అబ్రహామును దేవుడు దీవించాడు. యోబు ఈ నీతిని ధరించినప్పుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. నోవహు తన తరమంతటిలో నీతిమంతుడు అని ఉన్నది. తాను నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కాలంలో ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. జలప్రళయంలో నశించకుండా రక్షించాడు. వారి ద్వారా, ఆ కుటుంబం ద్వారా దేవుని ఆశీర్వాదాలు ప్రజలకు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి నీతిని నువ్వు వస్త్రంగా ధరిస్తున్నావా? ఎన్ని రకాల వస్త్రాలు చూసామండి ఇప్పుడు మనం? ఒకటి, ప్రతిష్ఠిత వస్త్రాలు మనం ధరించాలి. రెండవది, నీతిని వస్త్రముగా మనము ధరించాలి. మూడో వస్త్రం చూద్దాం. యెషయా గ్రంథం మూడో వస్త్రం ఏంటంటే, ఇక్కడ యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూడండి.
శృంగారమైన పాగా శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రాలండి ఇవి? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ వస్త్రాలు ఇవి? రక్షణ వస్త్రాలు. ఆమేన్. ఏ వస్త్రాలు ఇవి? రక్షణ వస్త్రాలు. పిల్లరా, ఈ వస్త్రాలు చాలా చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యం. అనగా మనం జీవించి ఉండగానే రక్షణ పొంది ఉండాలి. ఖచ్చితంగా రక్షణ పొందకుండా లైఫ్ని టైంపాస్ చేయకూడదండి. లైఫ్ని రక్షణ పొందకుండా టైంపాస్ చేస్తే సాతాను శక్తులు ఏదో ఒక టైంలో పట్టేస్తాయి. రక్షణ పొందకుండా మనం కాలక్షేపం చేయకూడదు. రక్షణ పొందటానికి నీవు సమయాన్ని హెచ్చించాలి. నేను రక్షణ పొందాలి, ఖచ్చితంగా మారు మనసు పొందాలి, ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి అనేది నీ టార్గెట్ అయి ఉండాలి. నువ్వు పండగ చేయకపోయినా పర్వాలేదు, బట్టలు కొనుక్కోపోయినా పర్వాలేదు, వేడుకలు చేయకపోయినా పర్వాలేదు, రక్షణను మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకానికి మనల్ని చేర్చుకోవాలి అనంటే రక్షణ వస్త్రాలు లేకపోతే లోపలికి రానివ్వడు కదా. కాబట్టి రక్షణ వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఖచ్చితంగా నువ్వు రక్షణ పొంది ఉండాలి. రక్షణలో ఏమున్నదంటే నీతి ఉంటుంది, రక్షణలో పరిశుద్ధత ఉంటుంది, రక్షణలో దేవుని సన్నిధి ఉంటుంది, రక్షణలోనే స్వస్థత ఉంటుంది. వీటన్నిటినీ నువ్వు ధరించుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చదువుతున్నావు? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రాలు మనము ధరించాలి. ఈ రక్షణ వస్త్రాలను ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఈ రక్షణ వస్త్రాలు నువ్వు మలినమయ్యేటట్లుగా చూసుకోకూడదు. మరలా ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా తాజాగా వీటిని కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు వాక్యంతో నింపుకుంటూ, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని బిడ్డలతో కలుసుకుంటూ, దేవుని ఆత్మను నువ్వు నింపుకుంటా ఉంటే ఆ రక్షణ వస్త్రాలను నువ్వు కాపాడుకుంటా ఉంటావు. మరి ఈ రక్షణ వస్త్రాలను మనం కాపాడుకుంటున్నామా? ఈ రక్షణ మనకు ఇహలోకములో దేవునికి దగ్గరగా జీవించటానికి, పరలోకములో అత్యున్నత సింహాసనము దగ్గరకు మనం చేరటానికి ఉపయోగపడుతుంది రక్షణ. కాబట్టి ఈ రక్షణను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందితే ఎన్నడూ కూడా మరలా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా రాకూడదు, అంటే ఆత్మలో వెనక్కి పోకూడదు. ఈ వస్త్రాల్ని మనం ధరించుకోవాలి. ఈ రక్షణ వస్త్రం నీకు బాగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనంటే ఆ ప్రక్కనే ఉందో చూడండి, 59వ అధ్యాయము, యెషయాలోనే 59వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ ఇంకొక వస్త్రాన్ని గూర్చి ఉంది. అదేంటి? ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను,
ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. చూసారా, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. అంటే ఏంటి? ఆసక్తి అనే వస్త్రము కూడా నీకు కావాలి. దేవుని పని విషయంలో ఆసక్తి ఉండాలి. ఈ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఆసక్తి ఉండాలి. అంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే ఆసక్తి నీకు ఉండాలి. మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి అనే ఆసక్తి నీకు ఉండాలి. అలాగే నేను నా ప్రభుతో కనిపెట్టాలి, ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే నీ రక్షణలో నువ్వు ఫలభరితంగా జీవిస్తావు. ఆసక్తిని ఎన్నడూ పోగొట్టుకోకూడదు. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆత్మలో వెనక్కి జారగొట్టాలి అని అంటే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? ఆసక్తిని తీసేస్తాడు. ఒక్క ఆసక్తి పోతే మనం ఏది చేయలేమండి. బైబిల్ చదవాలన్న ఆసక్తి పోతే, ప్రార్థన చేయాలన్న ఆసక్తి పోతే ఇక మనం ఎందుకు పనికిరాం. దేవుని పనిని చేయాలన్న ఆసక్తిని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. అందుకని అక్కడ ఏమనుంది? ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. కావున పిల్లరా, మరి ఈ వస్త్రాల మీద మనం దృష్టి పెడదామా? ఈ వస్త్రాల మీద దృష్టి పెడదామా? ఎన్ని వస్త్రాలు చూసాం ఇప్పుడు? మొదటిది ప్రతిష్ఠిత వస్త్రాలని మనం ధరించుకోవాలి. రెండవది నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మూడవది రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నాలుగవది ఆసక్తిని వస్త్రముగా మనము ధరించుకోవాలి. ఈ వస్త్రాలను మనం వేసుకుంటే ఎప్పటికీ మనము దేవునితో కలిసిమెలిసి జీవిస్తాం. అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనీసం ఆదివారం, వారమంతా బిజీగా ఉన్నవాళ్ళు ఆదివారం అయినా ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ సండే వర్షిప్ టైము మాత్రమే చాలదు, మిగిలిన టైము ఎక్కువగా దేవుని వాక్యం చదవటం మనం టైం స్పెండ్ చేయాలి. ఇకపోతే ఇంకొక వస్త్రం ఉంది, ఆ వస్త్రం చెప్పి ముగిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పిల్లలు ఇక్కడ చూస్తే పేతురు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల, ఎవరు ఎడలండి? ఎదుటివాని ఎడల ఏ వస్త్రం వేసుకోవాలంట? దేన మనస్సు అనే వస్త్రం వేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఎదుటివానిని గౌరవించండి, ఎదుట వ్యక్తిని ప్రేమించండి, ఎదుట ఉన్న వ్యక్తికి సహాయపడండి, ఎదుట ఉన్న వ్యక్తిని కలుపుకోండి, దీనులై ఉండండి. అనగా దీన మనస్సు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఎవడైనాను నా యొద్ద నేర్చుకొనగోరిన ఎడల నా కాడి ఎత్తుకొని దేన మనస్సు కలిగి నా దగ్గర నేర్చుకోండి. ఇశ్రాయేలీయులకు అంత గొప్ప నాయకుడిగా ఉన్న మోషే సాత్వికుడు, దేన మనస్సు గలవాడుగా మారిపోయాడు. సహజంగా మన స్వభావం ఎలా ఉంటుందంటే, ఐ ఆమ్ హై, నేను గొప్ప,
ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు, నాకెవరు చెప్పనవసరం లేదు. ఇలాగ లోపల లోపల మనల్ని మనం హెచ్చించుకునే మనస్సు ఉంటుంది. కానీ పేతురు గారు ఏమని రాస్తున్నాడు? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కావున దేన మనస్సు, హంబుల్నెస్, మీక్నెస్, ఆ హ్యూమిలిటీ అనేటటువంటిది ఒక వస్త్రములాగా మనం ధరించాలి. కావున మనము ఈ దేన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరిస్తున్నామా? మన డైలీ లైఫ్లో ఈ దేనత్వాన్ని చూపిస్తున్నావా? దేన మనస్సును మనం కలిగి ఉంటున్నామా? ఇతరులకి మాదిరి అయిన జీవితం, మాదిరి అయిన భక్తి జీవితాన్ని చూపిస్తున్నామా? ఒక సమయంలో ఒక బ్యాంక్ మేనేజర్ ఇలాగే సంఘంలో ప్రార్థనకు వస్తూ ఉంటాడు. ప్రార్థనకు వస్తూ ఉంటాడు. అక్కడ సేవకుడు ఏం చెప్పాడంటే, కొన్ని పనులు ఉన్నాయా అంటే అక్కడక్కడ కొన్ని, ఇప్పుడు మనం సెమీ క్రిస్మస్లు అవన్నీ ఉపవాస కూటాలు పెట్టినట్లుగా అక్కడక్కడ పనులు ఉంటున్నాయి, మీరు వెళ్ళి ఆ స్టేజీ పనులు, అక్కడ అన్ని డెకరేషన్ పనులు అన్నీ చూడండి, మీటింగ్ టైంకి స్టార్ట్ చేద్దామని చెప్పారు. సరే వెళ్ళారు, ఆ గ్రౌండ్ క్లీన్ చేసేవాళ్ళు చేశారు, ఎక్కడ పనులు అక్కడ సెట్ అయిపోయింది. అక్కడికి ఒక వస్తువుని తీసుకురావాల్సి వచ్చింది. ఏంటి అంటే, ఇదిగో ఇట్లా వాక్యం చెప్పే ఈ బల్ల, ఈ టేబుల్, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, వాక్యం చెప్పడానికి ఇద్దరు నిలబడటానికి అనుకూలంగా ఉంటుంది ఆ టేబుల్. ఈ టేబుల్ని తీసుకువెళ్ళి మీటింగ్ జరగబోయే ప్లేస్లో పెట్టాలి. అక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. ఈ టేబుల్ తీసుకొని వెళ్ళండి, మరి ఇక్కడ వాహనం ఏమి లేదు, తల మీద పెట్టుకొని వెళ్ళండి అని అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఆ టేబుల్ని తల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లే. అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, పెద్ద ఆయన ఒక టవల్ తీసుకొని తలగొడ్డ తల మీద చుట్టేసుకొని, ఆ టేబుల్ ఎత్తి నా మీద పెట్టండి అయ్యా, దేవుని వస్తువు మోయటానికి నాకు ఇది ఒక భాగ్యం, ఈ పనిని నేను చేస్తానని ఆ టేబుల్ను తల మీద పెట్టుకొని ఆ మీటింగ్ జరిగే ప్లేస్ వరకు మోసుకొని వెళ్ళి అక్కడ దించాడు. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, అంత హోదా కలిగిన వ్యక్తి సిగ్గుపడకుండా దేవుని పని చేశాడు, ఎంత దీనుడా అని అనుకున్నారు. పిల్లరా, దేవుని పనిని దేనత్వంతో చేయటం మనం నేర్చుకోవాలి. అక్కడ నీ హోదాలు, నీ ఇగోలు వేస్ట్. అక్కడ అవి నిన్ను అడ్డం చేస్తాయి, దేవునికి లోబడకుండా చేస్తాయి. దేవుని పనిలో మనం దీనులుగా వెళ్ళినప్పుడే, ఆ దేన మనస్సును వస్త్రము ధరించినప్పుడే దేవుని కార్యాలు నీలో జరుగుతాయి. అందుకనే నేను ఎప్పుడు నా దగ్గర ఉండే సహోదరుల్ని హెచ్చరిస్తూ ఉంటా, దేవుని పనిని చేయటానికి ఎక్కడ వెనకాడొద్దు. అది చివరికి భోజనాలు చేసి అక్కడ పడేసిన ఇస్త్రాకులైన ఏరి వాటిని నీట్గా చేయటానికి మీరెక్కడ ప్రెస్టేజ్గా మారొద్దు. ఆ ఎదుటోళ్ళు కానీ అలాగూ ఉన్నారు అని నాకు తెలిస్తే ముందు నేను వంగి చేస్తా. నాకేమి దేవుని పనులు అలాంటివి ఇంకా ఎన్నో చేశా. అర్థమైందా? దేన మనస్సు అనే వస్త్రం, నీకు అది ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, సేవకు ఆశీర్వాదం, అనేకులకు మాదిరి అయిన జీవితం వస్తుంది. అది ఈ వస్త్రాలను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? పెద్ద పెద్ద వాళ్ళనండి నేను చూసిన పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఒక కంపెనీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు మందిరం క్యాంపస్ని చీపురులు తీసుకొని ఓడవటం చూశాను. అలాగే చాలా ఒక హోదాలో
వాళ్ళు ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ మందిరంలో ఉండే టాయిలెట్స్ కడగటం చూశాను నేను. వాళ్ళు ఎలాంటి పని చేయటానికైనా ఎక్కడా సిగ్గుపడలేదు. వాళ్ళు ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉండటం కూడా చూశాను. కాబట్టి దేవుని పనిని నమ్మకంగా చేయటం మనం నేర్చుకుందాం. ఎవరమైనా సరే దేవుని పని అంటే హృదయమంతటితో చేయటం నేర్చుకుందాం. దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఈ వస్త్రాలు మనం ధరిద్దామా? ఇవి మనల్ని కాపాడతాయి, ఇవి మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాయి. ఏ వస్త్రాలను గురించి విన్నాం ఈరోజు? మొదటి వస్త్రం పేరు ప్రతిష్ఠిత వస్త్రాలని ధరించుకోవాలి. రెండవ వస్త్రం నీతిని వస్త్రముగా మనం ధరించాలి. మూడవ వస్త్రం రక్షణ వస్త్రాన్ని ధరించాలి. నాలుగవది ఆసక్తి అనే వస్త్రాన్ని ధరించాలి. ఐదవది దేన మనస్సు అనే వస్త్రము ధరించాలి. ఈ వస్త్రాల్ని మనం ధరించినప్పుడు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మనతో ఉంటుంది. మరి వీటిని ఆలోచిస్తావా? వీటిని ధరిస్తావా? ఇవి కావాలని నువ్వు కోరుకుంటావా? ప్రభువు ఏమంటున్నాడు? నేను దీనుడను గనక మీరు కూడా దేన మనస్సు కలిగి నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. అలాంటి మనస్సు నాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు నాకు కావాలి, నన్ను నేను తగ్గించుకోవాలి ప్రభా, మీ కొరకు జీవించాలయ్యా, మీ కొరకు యోగ్యులముగా మేము బ్రతకాలి ప్రభా, అట్టివారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదామా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభా మీ కొరకు నేను జీవించాలి, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం నేను కలిగి జీవించాలి ప్రభా. ప్రతిష్ఠిత వస్త్రములు నాకు దయచేయండి నాయన, నీతి వస్త్రములు నాకు దయచేయండి ప్రభా. ఆసక్తి అనే వస్త్రము నాకు దయచేయండి అయ్యా, రక్షణ అనే వస్త్రము నాకు దయచేయండి అయ్యా, దేన మనస్సు అనే వస్త్రము నాకు దయచేయండి ప్రభా. దేవా, వీటిని మేము ధరించుకొని మీ కొరకు జీవించే వారిగా చేయండి. ఎప్పుడైతే మేము వీటిని ధరిస్తామో దేవుని సన్నిధిని మేము అనుభవిస్తాము కదా ప్రభా. అట్టి బిడ్డలుగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మా దేవుడవు, మా రక్షకుడు, మీకు వందనాలు నాయన. మిమ్మలను గూర్చిన తలంపులు, మీ యొక్క అలంకారములు మేము కలిగి ఉండి వారముగా చేయండి. పరిశుద్ధ అలంకారములు మాకు దయచేయండి. దేవుని అలంకారములు మేము ధరించుకొని వారముగా చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని వారముగా చేయండి ప్రభు. గర్వ అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించునని ఉన్నది కదా. అహంకార స్వభావం అనేది మాకు అనవసరం, అది దేవునికి చెందినది కాదు కదా. దేన మనస్సే దేవునికి చెందినది, దీనులకు కృప అనుగ్రహించునని ఉన్నది కదా. అట్టి దీనులుగా మమ్మలను చేయండి. మీ ప్రియులను మీరు దర్శించి, వీరాత్మలను, వీరి కుటుంబాలను మీరు దర్శించి, మీ కృపలో బలపరిచి, మీ సన్నిధి ప్రతి ఒక్కరిగా తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.